ప్రతి అంశము యుద్ధమే రే రాధా, రే మా రాధాగాడు వచ్చాడు. నీ తొక్కలో బాగా 5 నిమిషాల్లో తీర్చేస్తాను, రెడీగా ఉండి. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళందరూ పోతా ఉన్నారు. నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. బర్గర్ అడిగితే బజ్జీలు తీసుకొస్తారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. సార్ కేవీ రెడ్డి లాంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేస్తున్నారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా, నీకు దానవరా బాబు. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతా ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఇంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కర్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నదా? అందుకనే చెప్పినా కదా, హే రామ్ సేవ్ ఆంధ్ర అని. ఇంకోసారి హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. ఈ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని మీరు ఒక పోరాటం స్టార్ట్ చేశారు. మంత్రి లోకేష్ గారు మీకు సవాల్ కూడా చేశారు, దీనిపై చర్చకు సిద్ధమని. అంటే అది కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవడు సమాధానాలు పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. అన్నా అది పురుష పదజాలమో లేకపోతే కూరలో కారమో కాదన్నా, పరుష పదజాలం. ఇలాంటి వాళ్ళు మా ఊర్లో ఏమంటారు తెలుసా అన్న? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. That you were the ones who had not supported for Amaravati and you wanted Mavigan. దాని గురించి అడుగుతున్నావేంటి? వద్దమ్మా. Yeah, my next election would be fought on the battle. చెప్పు, నువ్వు కచ్చప్ వినండి రా, మీరందరూ వినండి. Mavigan versus Amaravati. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. ఏమన్నా 11 సీట్లు కూడా వద్దా అట్లా నీకు? We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఫ్లాష్ బ్యాక్. ఒకటే క్యాప్టెన్, అమరావతి మా క్యాప్టెన్. మా పార్టీ స్టాండ్ అంటే ఎటువంటి డీవియేషన్ గానీ ఏం లేదు. Mavigan versus Amaravati. అధ్యక్ష, విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే, సెకండ్ అండి. To Visakhapatnam, which is going to be our capital. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. న్యాయం, ధర్మం అనే దానికి పూర్తిగా చెప్పరా రే చెప్పరా, దాన్ని ఏమంటారు, రాట్లేదే, భూస్థాపితం చేసేసినారు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. సార్, మావిగాన్ పేరుతో వైజాగ్ రాజధాని అనేది పోయినట్టేనా సార్? వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? వైజాగ్ రాజధాని అనేది వెళ్ళిపోయినట్టేనా? వినపట్లేదు భయ్య. నాకు తెలుసు. వినపట్ల ఇప్పుడు దొరుకుతున్నాయి పేదలకు అందరికీ అన్నం బ్రహ్మాండం దొరుకుతుంది. అన్నా క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు మీ ఊర్లో అన్నా క్యాంటీన్ చెప్పు. భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఆగాగు, మీ ఊర్లో అన్నా క్యాంటీన్ ఎంతమంది పెడుతున్నారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. అన్నా క్యాంటీన్ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అంటున్నారు. కాసేపు చూడు
5 రూపాయలకి ఏమొస్తుందండి? 10 రూపాయలు కడుగునంటే భోజనం చేసి పెడుతున్నారు. బాగున్నాయండి, కూరలు బాగుంటాయి, అంతా వేడిగా సక్తా తింటున్నాం. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. ఎంతమందికి పెడుతున్నారు లెక్క ఏమోనండి? ఒక రోజులో అన్నా క్యాంటీన్లో ఎంతమందికి పెడుతున్నారు? నీ గుంటూరులోనే అన్న క్యాంటీన్లు ఉన్నాయి, నీకేం పెరిగి కట్ల కట్టే పనేం లేదు. ఇప్పుడు నువ్వు పోయి అక్కడికి పోయి చూడు. ఊరినే పోసుకోళ్ళు కబుర్లు చేయడానికి అన్నా క్యాంటీన్లు తెరిచిన తర్వాత పేర్లందరూ నిండుగా తింటున్నారు అని సరిపోయిందా? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు ఈడేమని పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. ఎంతమందికి పెడుతున్నారు లెక్క? మీ ఊర్లో ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? ఎన్ని ఉన్నాయి? 4 ఎంతమంది పెడుతున్నారు చెప్పండి? ఏలియన్స్ పైనుండి దిగుతున్నాయి. ఏలియన్స్ ఈడే ఆల్రెడీ దిగేస్తున్నాడు ఈడు. మా పాలసీ అన్నా క్యాంటీన్లు కాదు అని ఆ రోజే చెప్పాము. సిగ్గుండాలరా. ఇవాళ సంక్షేమ పథకాలు ఉన్నాయా? అదేమంటే రోడ్లు వేసామంటారు, ఇంకా గుంటలుగా ఉన్నాయి కొన్ని చోట్ల. మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా? సో మా ప్రయారిటీస్ మాకున్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి. అన్నీ ఉన్నాయా? ఆల్మోస్ట్ అది తప్ప మనకి ఏమున్నాయి అన్నా నేను చూద్దాం. లేకలపాడి ఎలక్షన్లో జనం ఓట్లు వేస్తే మాత్రం గెలిపోయేసారి సిపిదే, పోలీసులు ఓట్లు వేస్తే నేను చెప్పలేను. వెళ్ళి వితౌట్ షుగర్ అని సంక నాకు. ఎన్ని కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలి, దానికి డబ్బులే ఉంటా. అమరావతికి మాత్రం 75,000 ప్రపోజల్స్ ఉన్నాయి, 75,000 కోట్లు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. వైఎస్ విజయలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పారు లోకేష్. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు, మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. ఏమైందిరా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, అమ్మకు చెప్తారు. రే చాలా పాపం రా, రే చాలా పాపం రా. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట. అది తప్ప అది తప్ప కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నము, ఈ కుటుంబ కలహాలలోకి దూరకూడదనే దూరేది, ఇవన్నీ పనికిమాలిన బుద్ధులు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయనను బహుశా ఇంకా చాలా కాలం కూడా బతుకుండేవాడేమో. కళ్ళు దొబ్బాయా మీకేమన్నా చూసుకోమని చెప్పురా. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తా ఉంటారు. ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులు చూస్తే నవ్వుతున్నారు అందరూ. వచ్చిందయ్యా వయ్యారి. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఏమి తెలియకుండా జఫారా అనేలాగా నువ్వు నాతో మాట్లాడుకో. అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఈ తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. నాటకాలు. ఇక ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? అలాంటి ఓ పనికి మాలాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు.